అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎట్లున్నదంటే 6 గ్యారంటీలు, 420 మోసాలు, మోసాలకి 12 మాసాలు. వీళ్ళ పాలన చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇంకా ఈ లీడర్లకు బుద్ధి లేదా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పేటువంటి మోసాలు అన్ని కావు. మరి ఇంత మోసం చేసి మళ్ళీ ఇంకా ఇచ్చిన మాట తప్పి వాయిదాల మీద వాయిదాలు వస్తూ ఉంటే మాకు వెనకటి ఉండేది తునికాకుల వాయిదాలు అనేది. ఎప్పుడైనా కానీ ఎగ్గొట్టేటోనికి ఎప్పుడు కూడా తునికాకుల వాయిదా అని పేరు పెట్టేది. ఇక రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా గట్టినే ఉన్నాయి. తుపాకురాముని మాటలు, తుపాకురాముని మాటలు ఎట్లున్నాయో గట్లనే మరి రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. ఎందుకంటే మోసాలకి 12 మాసాలను ఎందుకన్నంటే రైతుల్ని మోసం చేసిండు. రైతులకి రైతు భరోసా ఇస్తానన్నాడు. రైతు భరోసా 15,000 అన్నాడు. రైతు కూలీలకు 12,000 అన్నాడు. మరి అవి ఇవ్వలేదు. రైతు బీమా ఇవ్వలేదు. అట్లాగే మహిళల్ని మోసం చేసిండు. మహిళలకి తులం బంగారం ఇస్తారన్నాడు. 2,500 ఇస్తారన్నాడు. 4,000 పింఛన్ ఇస్తారన్నాడు. నిరుద్యోగులకి మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాడు. డిగ్రీ చదివిన పిల్లలకి 50,000 ఇస్తారన్నాడు. పీజీ చదివిన పిల్లలకి 1,00,000 రూపాయలు ఇస్తారన్నాడు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తారన్నాడు. మహిళలకైతే పిల్లలకి చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తారన్నాడు. అందరినీ ఆకాశంలో సుక్కలు చూపెట్టిండు. మొత్తానికైతే బ్రహ్మాండమైనటువంటి పాలన, తుపాకురాముని మించినటువంటి పాలన. ఈ సందర్భంగా మోసాలకి 12 మాసాలైన సందర్భంలో, శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పాలన గొప్పగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మోసానికి తెరలేపుతూ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నందుకు సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇదొక చెప్పడానికి ఇదొక మరి మైలురాయిగా గురుకులాల్ని బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీలకి అద్భుతమైనటువంటి గురుకులాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి భోజనం, సన్న బియ్యం, అల్పాహారం అందితే ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలకి మెనూ తగ్గించి అడ్డుగోలుగా నాణ్యం లేనటువంటి, నాణ్యత లోపించినటువంటి తినుబండారాలు పెడితే పిల్లలందరూ అనారోగ్యానికి గురైతే కనీసం పోయి హాస్టల్స్ని పరామర్శించి చూసి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పినటువంటి పాపాన పోలటువంటి నీ ప్రభుత్వం, దానికి కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి మరి నీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడితే ఇంతకంటే సిగ్గుసేటు ఇంకోటి ఉందా అని చెప్పేసి మరి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి అధికారిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నీ కూడా ఆ కులంలో, ఆ వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిగా వారైతేనే సూటబుల్ రెసిడెన్షియల్స్ బాగుపడతాయని చెప్పేసి ఆయన సెక్రటరీగా పెడితే ఇవాళ గురుకులాలు బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. మన నియోజకవర్గంలో గుండాల లాంటి ప్రాంతానికి కూడా 5-6 ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. విదేశీ విద్య పోయి అద్భుతంగా చదువుతూ ఉన్నారు పిల్లలు. ఇవాళ డబ్బులు అందియకపోతే అక్కడ ఉన్న పిల్లల చదువులు కూడా ఆగమ్య గోచరంగా తయారైపోయినాయి. అట్లాగే ఇక్కడ ఐఐటీలో సీట్లు వచ్చినాయి. మన మనుగూరు గురుకులం చదివినటువంటి ఒక అమ్మాయికి ఖరగ్పూర్లో సీట్ వస్తుందని చెప్పేసి మొన్న అంటా ఉండే. ఐఐటీలో సీట్లు వచ్చినాయి. అద్భుతమైనటువంటి చదువులు, హిమాలయాలను ఎక్కుతూ ఉన్నారు పిల్లలు. ధైర్య సాహసాల నుంచి కిల్లి మాంజారో అనేటువంటి పర్వతాన్ని ఎక్కువచ్చారు ఆస్ట్రేలియాకి పోయి. అన్ని రకాలు ఆల్రౌండర్ అద్భుతమైనటువంటి పాలన ఆ రోజు అందిస్తే ఇలా నీకు చేతగాక చెతికిలబడి నీకు దమ్ము ధైర్యం లేక, నడిపించేటువంటి అవగాహన లేక, పిల్లలకి నాణ్యమైన భోజనం అందించలేక, మళ్ళీ ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా ప్రవీణ్ కుమార్ మీద పెడతా ఉన్నాం అంటే
కుట్ర పెడతా ఉన్నావంటే నీకు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది, అధికారం అంతా నీ దగ్గరనే ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కుట్రను బయటికి దీ. నీకు చేతనైతే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని జైల్లో పెట్టు. నీకు చేతనైతే మేము తప్పు చేస్తే తలొచ్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము. చట్టానికి ఎవరికి చుట్టం కాదు చట్టానికి అందరు అతీతులే. కానీ నీకు చేతగాక మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నిజంగా నియోజకవర్గ ప్రజలు ఈ జిల్లాలో నీ స్టేట్మెంట్స్ అయినటువంటి అందరు కూడా నవ్వుతూ ఉన్నారు. ఆనాడు 100 కోట్ల రూపాయలు వస్తే ఇక్కడ మనుగూరు పర్ణశాలకి మనుగూరుకి బ్రిడ్జికి వస్తే నీకు తెలవకుండానే మంత్రి గారు పట్టకపోయేసేపు నీకు సోయే లేదు. అట్లాగే కేసీఆర్ గారు ఈ ప్రాంతం మీద అభిమానంతో 100 కోట్ల రూపాయలు ఇస్తే 100 కోట్ల రూపాయలు రద్దు చేస్తే ప్రజలు పోయి మా రోడ్డు ఎందుకు రద్దు చేసినవయ్యా అని అడిగితే అది ప్రభుత్వ విధానం అని చెప్తివి, ప్రభుత్వ పాలసీ అని చెప్తివి. అంటే ఒక్క పినపాక నియోజకవర్గానికే రేవంత్ రెడ్డి గారికి పాలసీ ఏర్పాటు చేసిండా, లేకపోతే రాష్ట్రం అంతా కూడా అట్లనే రద్దు చేసుకున్నారు ఆ వర్కులన్నీ కూడా? నీకు చేత కాదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు, మన్ను లేదు. నీకు చేతగాక ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. భవిష్యత్తులో రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రేపు 2029 వచ్చేటువంటి ఎన్నికలు కావచ్చు, 100% కాంగ్రెస్ జీరో చేస్తారు. భవిష్యత్తు లేనటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. దానికోసం నీ తాపత్రయం కూడా అంతా కూడా మళ్ళీ పోతావు నీ దుకాణం. మళ్ళీ ఇక్కడ నుండి మార్చి ఇంకాడికి పోతావు నీ దుకాణం. మాకు అర్థం కావట్లే. ఇప్పటికే సిపిఐ నుండి వైఎస్ఆర్సీపీ టు బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ టు మళ్ళీ మరి నీ దుకాణం అడిగిపోతావు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నది కథ అంతా కూడా. అందుకనే నువ్వు మాట్లాడితే అవగాహన లేనటువంటి వాడివి, తెచ్చి నిధులు సమర్థవంతంగా ఉపయోగించుకోలేనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాడివి. నువ్వు మా నాయకుల మీద మాట్లాడితే ఎట్లాంటి ఇదంతా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.